హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిరుద్ నాని వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కార్ కొన్న తర్వాత ఫస్ట్ ట్రిప్ విజయవాడ ప్లాన్ చేసామన్నమాట. సో ఎందుకు అంటే విజయవాడ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అన్నమాట, ఇష్టమైన అమ్మవారు. సో మా బాబుకి పేరు కూడా అక్కడే పెట్టాము. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దర్శనం కూడా విజయవాడకే వెళ్ళాము. సో మా ఫేవరెట్ విజయవాడ అమ్మవారు అనమాట. సో అక్కడికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని కార్ పూజ చేపిద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ వెళ్ళడానికి ముందు అయితే దేవుడి దర్శనం అయినా సరే, జాతరకి అయినా సరే మేమైతే ఫస్ట్ కార్ ముందు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతామన్నమాట. సో ఇంకా మా ఓన్ కార్ అండ్ ఫస్ట్ ట్రిప్ కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇలా కొబ్బరికాయ కొట్టడం అనేది అయితే మా దగ్గర అయితే అందరూ పాటిస్తారండి. సో మా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ అందరూ ఇలానే చేస్తారు. మ్యాక్సిమం తెలంగాణ అంతా ఇంతే అనుకుంటా. సో మేమైతే ఇలా మంచిగా కార్ దగ్గర మా పూజ చేసేసుకొని మేమైతే కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మ్యాక్సిమం సో 6 అవర్స్లో మేము అక్కడ చేరుకున్నాము. మాకైతే నైట్ 1 o'clock అయింది. సో వెంటనే అమ్మవారి దగ్గర హోటల్లోనే చూసేసుకొని ఇవన్నీ చూసి సో మంచి హోటల్ అయితే తీసేసుకున్నాము. ఎస్కే రివర్ ఫోర్ట్ అంట హోటల్ పేరు. అంబియన్స్ కానీ వెయిటింగ్ హాల్ అంత బాగుంది, రిసీవింగ్ కూడా అంత బాగుంది అనమాట. సో ఇక్కడైతే తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళు సింగిల్ బెడ్ ఉన్న రూమ్ చూపించారు. మేము ఇంకా డబల్ మా అత్తమ్మ కూడా ఉన్నారు కాబట్టి సెకండ్ బెడ్ కూడా అడిగాము. సో వేరే రూమ్ కూడా చూపించారనమాట. దానికైతే 3000 అలా ఛార్జ్ చేశారు. సో హాయిగా ఇంకా 1 o'clock అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. సో మార్నింగ్ 9 వరకు అయితే మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయామండి. అంటే కొండపైకి గుట్టపైకి వెళ్ళాము 9 వరకు. సో మాకైతే మంచిగా దర్శనం జరిగిందనమాట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఉచిత దర్శనం వెళ్ళడానికి అందరూ స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోవాలండి. సో మేమైతే కార్ పూజ కదా, అర్చన కూడా చేయించుకోవాలి కదా అని స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయాము. సో స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటే మా అత్తమ్మ మిస్ అయ్యారనమాట. సో వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. మేము ఒక దగ్గర లెఫ్ట్కి తిరిగామన్నమాట. వాళ్ళు వస్తున్నారని మేము అనుకున్నాము. ఒక 5 minutes గ్యాప్లోనే వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోయారు. సో మేమైతే అలా జరిగిందనమాట. వెళ్ళిపోయారు మంచిగా, వాళ్ళు ఉచిత దర్శనం చేసుకొని వస్తున్నారు. మేము వాళ్ళు ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారా అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని స్పెషల్ దర్శనం మళ్ళీ అందరం కలిసి చేసుకొని వచ్చామన్నమాట. దర్శనం అయితే బాగా జరిగింది. ఒక 1/2 hourలో అయిపోయింది. మా అత్తమ్మ మావయ్యకి అయితే 2 times దర్శనం అయ్యిందనమాట. సో ఇలా అయితే జరిగింది ఆ రోజు. కానీ బాగుంది అనమాట. ఇంకా పైకి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరిని దర్శనం చేసుకొని ఇంకా అమ్మవార్లు ఉంటారు కదా, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇలా నడుస్తూ వస్తున్నాం అనమాట. సో అక్కడ ఎంతసేపు నడిపించినా నడిచాడనమాట. మా అత్తమ్మ మావయ్య మంచిగా పట్టుకొని చాలా దూరం ఇట్లానే నడిచాడు, బయట వరకు వచ్చేసాడు. సో అక్కడ మధ్యలో ఎండ ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే నడవలేదు. హాయిగా మంచిగా నవ్వుకుంటూ వాళ్ళ నానమ్మ తాతయ్య చేయి పట్టుకొని అయితే మంచిగా నడుచుకుంటూ వచ్చాడనమాట అనిరుద్ధ్. కానీ అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు బాగుంటుంది కదండి, మంచి పీస్ ఆఫ్ మైండ్గా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారండి విజయవాడ అమ్మవారి దగ్గరికి? మేమైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. సో ఇదన్నమాట మా అత్తమ్మ మావయ్య. లక్కీలీ బాబు మాతో పాటే ఉన్నాడు, లేకపోతే ఇంకా టెన్షన్ పడిపోయేవాళ్ళము. సో 1/2 hourలో అయిపోయింది దర్శనం అయితే. ఇంకా ఇదంతా ఇంకా వాళ్ళని వెతకడం ఇదే సరిపోయింది మాకు ఉన్న ఇంకో 1/2 hour అంతా. సో తొందరగా దర్శనం అయిపోయింది, తొందరగా బయటకు వచ్చేసాము. సో కిందికి రాగానే మాకైతే కార్ పూజ చేశారనమాట. సో వెళ్ళే ముందైతే మా బాబు అదంతా చక్కగా నడిచాడు, మొత్తం నడుస్తూనే ఉన్నాడు, అసలు ఆగలేదన్నమాట. మాతో పాటు మేము ఎంత దూరం నడిపించినా నడుస్తూనే ఉన్నాడు. అమ్మవారి దగ్గర ఇంకా నడిస్తే బాగానే ఉంటుంది కదా అనేసి ఇంకే నడకొచ్చిన దగ్గర నుంచి ఎత్తుకున్నా కూడా ఆగట్లేదు అనమాట. సో మొత్తం నడిచాడు. ఇద్దరు మంచిగా నానమ్మ తాతయ్య ఇద్దరు పట్టుకొని భలే నడిపించారు. సో కొండపైన ఉన్నంతసేపు అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంటుంది కదండి. అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత మనకు అదొక రిలాక్సేషన్ లాగా ఎంత హాయిగా అనిపిస్తుందో. అమ్మవారిని తలుచుకుంటూ
ఉండాలనిపిస్తుంది. అక్కడే అంత లొకేషన్ కానీ అంత చల్లటి గాలు పైన అయితే అమ్మవారి సన్నిధిలో మాకైతే ఇంక అక్కడే ఉండిపోవాలనిపించింది. ఇంక వర్షం పడుతున్నా కూడా ఫుల్ ఎండలు అయితే ఉన్నాయండి. ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసి ఫుల్ దాహం అయిపోయింది మా బాబుకు కూడా. ఇంకా వాటర్ తాగిపించి అలా ఇంకా కిందికి వచ్చేసామన్నమాట. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Shout from the top, we're gonna be, we're gonna be two hearts running wild. Was the best we ever had, and we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night,
running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. సో దర్శనము కార్ పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. సో వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని భూపాలపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలో అయితే మధ్యలో ఒక దగ్గర ఆగేసి రెస్టారెంట్లో మేమైతే లంచ్ చేసి, లంచ్ కూడా 4 o'clock అయ్యిందండి. సో లంచ్ అలా తినేసి ఇంకా భూపాలపల్లికి నాన్ స్టాప్ స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి మా జర్నీ అయితే. మా బాబు అక్కడ కూడా వదిలేలేదండి, ఒకటే ఆట ఆడేసాడు అన్నమాట. Never
సో ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు అయితే 5:30, 6 అయిందండి. సో మళ్ళీ నైట్ వచ్చే వరకు 1 o'clock అయ్యింది. ముందు రోజు అలానే 1 o'clock రీచ్ అయిపోయాం విజయవాడ. మళ్ళీ భూపాలపల్లి టు విజయవాడ మళ్ళీ నైట్ 1 o'clock అయ్యిందండి. సో మా దర్శనం, మా విజయవాడ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో అయితే. సో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిరుద్ నాని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. We rise like tall buildings as the